హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డ్యూటీ లేదు ఈ యుద్ధాల కారణంగా. అయితే అలాగా కిచెన్లోకి వెళ్ళి వంట అతను ఏం చేస్తున్నాడో చూద్దాం. ఈరోజు ఆ వంట అతను మార్నింగ్ అడిగితే అరెస్ట్ చేస్తానన్నాడు. అది ఏ విధంగా చేస్తున్నాడో, ఏంటి, ఎలా చేస్తారో కొయ్యటోళ్ళ ఇంట్లో అన్నది మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. మటను, గోధుమలు, అది ఐస్ కట్టేసి ఉంటుంది, దాన్ని వాటర్లో వేసుకోవాలి. గోధుమలు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న దాన్ని మనం బాయిలింగ్ చేసుకోవాలి. లోపు మటన్ కూడా శుభ్రంగా కడిగి దాన్ని కూడా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఈ విధంగా వస్తుంది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇందాక గోధుమలు ఉడికించుకుంటున్నాం కదా, దాంట్లో ఈ మటన్ దాంట్లో వేసేసి మిక్స్ చేయాలి. అది ఒక గంట 2 గంటలు ఉడికాక దాన్ని కొద్దిగా పైకి వస్తుంది. మొత్తం బాగా ఉడికి బాగా పైకి పొంగుతుంది. దాన్ని మళ్ళీ కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో వాటర్ తక్కువైతే వాటర్ వేసుకోవాలి. ఆ ఉడికాక దాన్ని తీసుకొచ్చి మనం బ్లెండింగ్ చేసుకోవాలి. అది బ్లెండర్. అది మనం ఇంటికాడ కొట్టి దేనితోనా సరే మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా. అంటే కోయిట్లో ఒక్కొక్కరి ఇంట్లో ఒకలా చేస్తారు. దాన్ని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. లూజ్ అవ్వడం కోసం మధ్య మధ్యలో వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. మనకి లూజ్గా కావాలంటే లూజ్గా, టైట్గా కావాలంటే టైట్గా కలుపుకోవడానికి వాటర్ మిక్స్ చేసుకోవాలి. మా సారాల ఇంట్లో ఎలా చేస్తారో హరీష్, అంటే కోయిట్లో ఒక్కొక్కరి ఇంట్లో ఒకలా చేస్తారు. అది చూడండి, బాగా పేస్ట్ లాగా అయింది. ఈలోపు మనం బటర్ తీసుకొని బటర్ని కరిగించుకుందాం. అమూల్ బటర్. అది షుగర్ పౌడర్. అది పైన గార్నిష్ కోసం. అంటే అది తీసుకొని అలా ఒక ప్యారెట్లో వేసుకున్నాక బ్లెండర్ చేశాక పైన నెయ్యి వేసుకొని పైన షుగర్ పౌడర్ చల్లుకుంటే హరీస్ అయిపోయినట్టే. అంతే, అలా వేసుకొని సర్వ్ చేసుకుంటే హరీస్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.